సో హలో ఎవ్రీవన్, ఇప్పుడు సెకండ్ టాపిక్ అనమాట. అంటే పార్ట్ 2 లాగా చేశాను నేను. అంటే ఒకేసారి 1 అవర్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, బ్రహ్మ వివాహ అంటే ఏంటి, దైవ వివాహ అని. సో ఇది ఒక జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ లాగా ఇది ఒక పిక్ పెట్టాను, మీరు ఒకసారి ఈజీగా ఉంటుంది చూసుకోండి. సో బ్రహ్మ వివాహ అంటే ఏంటి, గివింగ్ బ్రైట్ టు వర్చుయస్ గ్రూమ్. అంటే చాలా మంచి సెలెక్టెడ్ అబ్బాయిని చూసి వాళ్ళకి పెళ్లి చేయడం. అంటే చాలా మంచిగా అన్ని టాలెంటెడ్ ఉండి ఇంటెలిజెంట్గా ఉండి చాలా స్కిల్డ్ పర్సన్ ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేయడాన్ని బ్రహ్మ వివాహం అంటారనమాట. దైవ వివాహం అంటే ఆఫరింగ్ బ్రైట్ టు ఎ పీస్ట్. అంటే దక్షిణలాగా ప్రీస్ట్కి ఆఫర్ని చేయడం దైవ వివాహం. హర్ష వివాహం, గ్రూమ్ ఆఫర్స్ గిఫ్ట్స్ టు ఫ్యామిలీ అనమాట. మగవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇస్తారనమాట గిఫ్ట్స్, దాన్ని హర్ష వివాహం అంటారు. సో ప్రజాపతి అంటే యూనియన్ ఫోకస్డ్ ఆన్ ధర్మ అనమాట. సో ఇద్దరు కలిపి ధర్మ మార్గంలో పెళ్లి చేసుకుంటారనమాట. సో గంధర్వ వివాహం అంటే లవ్ బేస్డ్ యూనియన్. అసుర అంటే డౌరీ డ్రివెన్ అలియన్స్. సో ఇప్పుడు అసుర టాపిక్ వచ్చేస్తే డౌరీ డ్రివెన్ అలియన్స్ అంటే ఫస్ట్లో ఏంటంటే అప్పటి కాలంలో మగవాళ్ళు అమ్మాయిలకి పైసలు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. సో అది దాన్ని అసుర వివాహం అంటారనమాట. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటున్నారు. సో మనం కూడా అంతే కదా, అసుర కిందకి వస్తాం. మనం ఏం డిఫరెంట్గా ఏం అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే సో అసలు ఈ కట్నాలు ఇవ్వడంలో మాత్రం అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. అసలు పోటీపడి మరి కట్నాలు పెడుతున్నారు, కానీ ఆ కట్నాలు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయని మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేరు అనమాట. సో యాజ్ అ హ్యూమన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాతకాలంలో చూస్తే అమ్మాయి గుణవంతురాలా కాదా, అబ్బాయి స్కిల్డ్ పర్సనే కాదా, అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని పోషించగలుగుతాడా, స్కిల్స్ ఉన్నాయా లేదా, ఏదైనా కష్టం చేసుకొని బతుకుతాడా అని చూసేవాళ్ళు పాతకాలం వాళ్ళు. ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ₹1,00,000 జీతం, ₹1,00,00,000 జీతం అనేసి కోట్ల ఇస్తుంటే ఎవరైనా సరే అబ్బాయి ఎంత అతని యొక్క క్వాలిటీస్ ఏంటి, అతని ఒక నేచర్ ఏంటి, అతనికి ఏంటి, అది అబ్బాయి గురించి ఆలోచించరు. లేదా ఒక అమ్మాయిని ఇచ్చేసి కోట్ల కట్నం ఇస్తుంది కదా అని అమ్మాయి వాళ్ళు బాగా కట్నం పెడుతున్నారని అమ్మాయి ఎలా ఉన్నా సరే చేసేసుకొని అమ్మాయి గుణవంతురాలా కాదా, లేదా అట్లీస్ట్ తను ఇంటి పనులు కరెక్ట్గా చేసుకోగలుగుతుందా, ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తుందా, అది కూడా ఆలోచించరు అనమాట. సో అంటే డబ్బులు ఇచ్చేస్తుంది కదా అని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాక ఏమవుతుందంటే, సో అమ్మాయికి అసలు ఇంట్లో కనీసం టీ పెట్టడం కూడా చేత కాదు, లేదా అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్కి కూడా సర్వ్ చేయడం కూడా చేత కాదనమాట. నేను ఏది చేయను ఉంటుంది. విత్ ఇన్ అ మంత్ మళ్ళీ మేము కలిసి ఉండలేము, మాకు ఇద్దరు మైండ్ సెట్ కరెక్ట్ సెట్ కాదనేసి మళ్ళీ డైవర్స్లో తీసుకోవడం. సో అడ్జస్ట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి అనేది ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. సో పద్ధతులు నేర్పకుండా పైసలు ఉన్నాయి కదా, కట్నాలు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కట్నాలు పెట్టి నా బిడ్డని ఎవరైనా చేసుకుంటారు అన్నట్టు మైండ్ సెట్ అనేది మారాలి. బికాస్ మనం లా స్టూడెంట్స్, నెక్స్ట్ మన జనరేషన్ ఆఫ్టర్ 10 or 15 yearsలో మనం తప్పకుండా మనం కూడా మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మనం బయట సొసైటీలో యాజ్ అ లాయర్స్ మనమే సొసైటీలో ఏదైనా ఒక చేంజ్ తీసుకురాగలుగుతాం. కాబట్టి అట్లీస్ట్ మనమన్నా ఏంటి అంటే మన అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానీ ఇద్దరికి మోరల్ వాల్యూస్ నేర్పించాలి. ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయిని మంచి చూసుకోవాలి, మన అక్క చెల్లెల్ని ఎట్లా ట్రీట్ చేస్తామో సేమ్ అదే విధంగా చూసుకోవాలి, వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి బాగుండాలని చెప్పాలి. అమ్మాయి అయితే నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు అంటే వాళ్ళు కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగానే ఊహించుకోవాలన్నట్టుగా అమ్మాయికి కూడా నచ్చ చెప్పాలి. అడ్జస్ట్ అవ్వాలి నాన్న, అందరితో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి అన్నట్టు అమ్మాయికి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కాలం చూస్తుంటే అమ్మాయిలే ఎక్కువ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఎక్కువ అంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. నేను ఈవెన్ అమ్మాయినైనా కూడా నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంతవరకు అవసరం అంతవరకే యూస్ చేసుకోవాలి ఫ్రీడమ్ని ఓవర్గా కోరుకుంటూ దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతే అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. యాక్చువల్ ఫ్రీడమే కావాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొకరిని డామినేట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని స్ట్రగుల్ చేస్తూ మన లైఫ్ని మనం స్ట్రగుల్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పిల్లలు పుడితే మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటూ మీరు బాగానే ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, విడిపోతారు, మళ్ళీ పిల్లల సంగతి గురించి ఆలోచించారు, ఎవరిది వాళ్ళు సెల్ఫిష్గా బిహేవ్ చేసుకుంటూ అదైపోతారు. పిల్లలు మాత్రం టకాటక కనేస్తారు. సో పిల్లలు ఏమైపోతారని తెలియదు, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్డ్ ఫ్యామిలీ చిల్డ్రన్ లాగా అయిపోతారు. మళ్ళీ వాళ్ళు రేపు పెద్ద పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయ్యే ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం డబ్బులు ఉన్నాయి కదా కట్నాలు ఇచ్చేసుకుంటామని అనుకుంటాం, కానీ అది కాదండి మ్యాటర్. పెళ్ళి అనేది ఇద్దరు ఆలోచన విధానంతోనే ఉంటుంది. 2 ఫ్యామిలీస్ కలిసి మాట్లాడడం, పైసల గురించి ఆలోచించడాలు బంద్ చేయండి. ఎంత వీలైతే అంత ఉన్నంత స్తోమతలో పెట్టుకోండి అంతే. అంతకుమించి పెద్దగా చేసుకొని ఏదో చేయకుండా ఫస్ట్ హ్యూమానిటీతో ఉండడం నేర్చుకోండి. మనుషులు గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ ఒక ఫ్యామిలీ అనేది ఉండాలంటే ఒకరిని ఎదుటోళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. పైసలతో గౌరవం అనేది రాదు. మనం చేసే ప్రవర్తన మన పద్ధతులు మన ప్రవర్తనతోనే ఉంటుంది. రేపే మన చేతగానప్పుడు మనుషులు తోడవుతారు తప్పించి డబ్బులేం తోడవ్వవు. డబ్బులు ఎన్నున్నా సరే లాస్ట్కి దేవుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే ఏదన్నా ఉంటుందన్నమాట. సో
రీసెంట్లీ ఈవెన్ మా వన్ ఆఫ్ అవర్ బిలౌడ్ లా ఫ్రెండ్ కూడా రీసెంట్గా కాలం చేశారనమాట. సో చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్, మనం ఏమి చెప్పలేము, ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం చెప్పలేము అనమాట. సో ఏంటి అంటే ఆ, అంటే ఎప్పుడు ఎలా ఉంటుందని మనం చెప్పలేము. సో డబ్బుల గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనుషులది అంటే కొన్ని రోజులే ఉండగలుగుతారు. సో సడన్గా దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారని మనకు తెలియదు, కాబట్టి ఉన్నన్ని రోజులు ప్రేమ ఆ, భావంతో ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అనుకుంటాం మన దగ్గర అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, మన లైఫ్ బాగుంటుంది అనుకుంటాం, కానీ సడన్గా దేవుడు ఎప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడో తెలీదు. సో అందుకనే ఎవరైనా సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో చనిపోతే చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఆ మనిషి ఒక లేని లోటు వల్ల. సో కాబట్టి ఉన్నప్పుడు అందరం మనం మంచిగా ఉంటే రేపు లేని లోటు కూడా అంతగా ఇబ్బంది అనిపించదు కదా మనకి. ఉన్నంతసేపు చాలా వరకు కొంతమంది చూసుంటే ఏదైనా మనుషులు ఉన్నంతసేపు గొడవ పడుతూనే ఉంటారు, ఆ మనుషులు లేనప్పుడు పిచ్చోల్లాగా ఏడుస్తుంటారు. సో అలా చేయకండి ఎవరైనా సరే. సో కాబట్టి లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్, కాబట్టి అందరూ ఉన్న లైఫ్స్ని మంచి ఆలోచనతో మంచి బుద్ధులతో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అడ్జస్ట్ కావాలి, ఇంకొకరి కోసం మేము జీవించగలుగుతాం, లేదా మా యొక్క ఈగోస్ని మేము సాక్రిఫైస్ చేయగలుగుతాం అని అనుకుంటేనే పెళ్ళి అనే ఈ యొక్క బాండ్లోకి రండి. లేకపోతే కామ్గా ఎవరిది వాళ్ళు సపరేట్ ఉండండి. ఎందుకంటే పెళ్ళి చేసుకొని దాని తర్వాత మళ్ళీ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ ఇయర్ మళ్ళీ మీరు విడాకులు తీసుకొని చాలా వరకు లైఫ్ ఏమంటారు, అందరి రెండు కుటుంబాలని ప్రాబ్లం పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇది అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, the mindset, how you behave, that is very important. How you will be like communicated with the other person in the family, that is very important. సో కమ్యూనికేషన్ మీద ఎంత బాగుంటుందో అంత మంచి బాండింగ్ కూడా ఉంటుంది అనమాట మన ఫ్యామిలీస్ మధ్యలో. సో అది ఆలోచించుకోండి అందరూ. సో ఐ జస్ట్ థాట్ టు సే దిస్, ఎందుకంటే ఇప్పుడు చూసేవన్నీ అవే ఉన్నాయి. ఇప్పుడు మనం కాబోయే లాయర్స్ కాబట్టి మనం కూడా అన్ని ఇవే డీల్ చేస్తాం, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. సో ఫస్ట్ థింగ్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. మన పిల్లలకి మనం ఫస్ట్గా మనం మంచి అలవాట్లు నేర్పుదాం. సో దట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, ఇన్ ద నెక్స్ట్ డికేడ్ ఆర్ ఇన్ 2 decades, we will not find any faults in our own children or our own family members. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండడానికి మన వంతు సాయంగా మనం సొసైటీకి చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది దాని గురించి మాట్లాడడానికి. ఓకే, సో మనం కూడా ఒక రకమైన అసుర వివాహంలోకే చేస్తున్నాము, బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్లో అబ్బాయి అమ్మాయికి ఇవ్వడం కాకుండా అమ్మాయి అబ్బాయికి ఇచ్చి తీసుకుంటున్నారు. సో ఇది కొంచెం మానండి. అండ్ రాక్షస వివాహం అంటే వాయిలెంట్ అబ్డక్షన్ ఆఫ్ బ్రైడ్, పైశాచ అంటే డిసెప్షన్ ఆర్ కోయర్షన్ ఇన్వాల్వ్డ్. అయితే ఇది ఇక్కడ జస్ట్ ఈజీగా నేను అర్థమవుతుందనేసి ఈ పిక్ పెట్టానమాట. సో బ్రహ్మ వివాహం అంటే చూడవచ్చు, ఇక్కడ పేరెంటల్ అగ్రిమెంట్ ఉంది, మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంది, సెరమనీస్ జరుగుతాయి, దాన్ని మ్యారేజ్ అంటారు. ప్రజాపత్య వివాహం అంటే లవ్ ఉంటుంది, పేరెంట్ అగ్రిమెంట్ ఉంటుంది, సెరమనీస్ కూడా జరుగుతాయి, దాన్ని మ్యారేజ్ అంటారు. గంధర్వ వివాహం అంటే లవ్ ద్వారా ఉండి పేరెంటల్ అగ్రిమెంట్ ఉన్నది, సెరమనీస్ ఏం జరగవు, కానీ డైరెక్ట్ మ్యారేజ్ అయిపోతుంది. సో ఆర్ష వివాహం అంటే గిఫ్టింగ్ ద బ్రైడ్స్ ఫ్యామిలీ, మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటుంది, సెరమనీస్ కూడా ఉంటాయి, అది మ్యారేజ్ అవుతుంది. దైవ వివాహం అనేది కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ద్వారా అది సమూహ వివాహాలు అంటారు కదా, సో ఆ టైప్ కూడా కొంచెం సైమల్టేనియస్ అగ్రిమెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ సైమల్టేనియస్ సెరమనీస్ కూడా ఉంటాయి, మ్యారేజెస్ అవుతుంది. ఇక్కడ అసుర వివాహ చూడొచ్చు, గ్రూమ్ డిమాండ్స్ డౌరీ అనమాట. సో ఇక్కడ డౌరీ డిమాండ్ చేస్తూ ఇక్కడ మ్యారేజ్ చేస్తారు, కాబట్టి ఇది ఒకటి. రాక్షస వివాహం అంటే డిసగ్రిమెంట్ అండ్ అబ్డక్షన్ ఆఫ్ ది లేడీ, మ్యారేజెస్ విల్ హ్యాపెన్. అండ్ పైశాచ అంటే ఇంటాక్సికేషన్ అండ్ డ్రగ్గింగ్ అండ్ అసాల్ట్ అండ్ రేప్ అనమాట. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే ఈజీగా గుర్తుంటుంది, అట్లీస్ట్ మనకి ఈ పిక్చర్ అని గుర్తుందంటే మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం, సెరమనీస్ టు బి పర్ఫార్మ్ ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే దాంట్లో. సో వాట్ ఆర్ ద సెరమనీస్ టు బీ పర్ఫార్మ్డ్ అంటే సగాయి, కన్యాదానం, సప్తపది. సగాయి అంటే ఏంటి, మన ప్రీ వెడ్డింగ్ రిచువల్స్ ఉంటాయి కదా, మన ఏమంటారు పెళ్లి చూపులు అని అంటాం కదా, అందులో. సో దీంట్లో ఏంటి, దాని ఒక మెయిన్ మీనింగ్ ఏంటి అంటే హిందూ ట్రెడిషన్ ద్వారా వాగ్దానం చేస్తారనమాట. ఏంటి అని అంటే ఫాదర్ గివ్స్ టు ద బ్రైడ్స్ ఫాదర్ దట్ దే విల్ యాక్సెప్ట్ ద డాటర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యూచర్ బీయింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే, ఇప్పటి నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి అనుకుంటాం, మీ అమ్మాయి ప్రతి ఒక్క మంచి చెడులు బాగోగులని మేము చూసుకుంటాం, తన యొక్క ఫ్యూచర్
ఫ్యూచర్ని బాగా చూసుకుంటాం అన్నట్టుగా తను వాగ్దానం చేస్తారు పెళ్లి చూపులో. సో దీన్ని ఏమంటారంటే డిఫరెంట్ రిలీజియస్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సగాయి అంటారు, ఆశీర్వాద్ అంటారు, నిశ్చయం అంటారు, మాంగి అంటారు. సో ఇవన్నీ నేమ్స్ అన్నమాట. సో కన్యాదానం అంటే ఏంటి అంటే ఒక అమ్మాయి డొనేషన్ లాగా ఇవ్వడానికి అంటే ఏంటంటే తండ్రి తన కూతుర్ని అబ్బాయికి కన్యాదానం చేసి పంపిస్తారనమాట. అంటే అన్ని ఇప్పటి నుంచి తన యొక్క బాధ్యత అంతా మీద అన్నట్టు ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ రిచువల్స్ ద్వారా తన తండ్రి సాక్రిఫైస్ ఫర్ ద మిక్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ హర్ హ్యాపీ, అమ్మాయి హ్యాపీగా ఉండాలన్నట్టు కన్యాదానం చేస్తారు. మనకి తెలిసిందే, ఒకసారి మీరు చదువుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు లాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ రాయగలగాలి కదా. ఓకే, తక్కువలో అంటే ఇప్పుడు 2 మార్క్స్లో వచ్చి 4 మార్క్స్లో వచ్చిందంటే చిన్నగా రాసేచ్చు 2 లైన్స్. బట్ లాంగ్ ఆన్సర్లో వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుండాలి. దాన్ని అట్లీస్ట్ 2 లైన్స్ అని ఒక టాపిక్ మీద రాయడానికి మనకు తెలియాలి. కాబట్టి నేను ఇవన్నీ రాసిన టెక్స్ట్ బుక్ మ్యాటర్ టైప్ చేశాను. ఓకే, సో ఇంకొకటి ఏంటి మెయిన్లీ సప్తపది వెరీ ఇంపార్టెంట్. Saptapadi is a very important and integral part. Saptapadi is a very important and integral component of a typical Hindu marriage. It is an activity which is undertaken by the bride and groom in front of the fire god. So Saptapadi ఏంటంటే ఇప్పుడు మనం అగ్ని సాక్షిగా మనం 7 చుట్టూ తిరుగుతాం కదా అగ్నికి చుట్టూగా, దాన్ని సప్తపది అంటారు. అంటే ఇప్పుడు అదే 7 వాగ్దానాలు చేస్తుంటారు కదా. ఈవెంట్లో దిస్ మూమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫేరా తిరిగారు అంటారు కదా, 7 ఫేరీ చాని. So and it why they will be taking only in front of the Agni means Agni is considered as a highly sacred in the Hindu religion. Okay, and vows taken in front of the Agni are unbreakable. So Agni మనం ఏదైతే వచనాలు ఇస్తామో అవి అన్బ్రేకబుల్ కాబట్టి అలా అనుకొని మనం అగ్ని ముందు మనం చేస్తామన్నమాట. సో ఇప్పుడు కాలంలో అయితే మనకి కొన్ని ట్రెడిషన్స్ వాళ్ళే అగ్ని ముందు చేస్తారు. ఐ థింక్ నార్త్ ఇండియన్ సైడ్ కొన్ని ప్లేసెస్లోనే అగ్ని ముందు ఫేరేజ్ తీసుకుంటారు. బట్ మన సౌత్ ఇండియన్ టైప్లో అయితే అగ్ని ముందు ఏం చెయ్యరు. అంటే కొంతమంది చేస్తారేమో, బట్ నేను చూసినంత వరకు తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఒక్కొక్క కల్చర్ అండ్ రిలీజియస్ని బట్టి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు తెలంగాణ సైడ్ నేను మ్యారేజెస్కి ఎక్కువ అటెండ్ అయినా కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం ఏమీ అగ్ని చుట్టూ అయితే ఏం తిరగారు. బట్ 4 చెంబులు పెట్టి అందులో వాటర్ పోసేసి 4 దిక్కులు పంచభూతాలు టైప్లో పెట్టేసి దాని చుట్టూ తింపుతారనమాట. 7 చుట్లు అయితే ఖచ్చితంగా తిరుగుతారు. అమ్మాయి అబ్బాయి కలిసి కొంగుముడేసి తింపుతారు లాస్ట్లో పెళ్ళి అయిన తర్వాత. సో డెఫినెట్లీ అది చేస్తారు, బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అగ్ని అనమాట. సో ఒక డిఫరెంట్ రిలీజియస్ని బట్టి అలా ఉంటుంది. సో అందరికీ అది కానీ 7 చుట్లు అయితే ఖచ్చితంగా తిరుగుతారు. సో ఇదనమాట. సో దట్ ఈస్ అబౌట్ సప్తపది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరిగిందంటే సప్తపది అనేది కంప్లీట్ అవ్వాలి మన రిచువల్స్లో. సో ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కన్యాదానం సగా ఇవన్నిటికన్నా కూడా సప్తపదికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒక మ్యారేజ్ అనేది ఎలా చెప్పగలుగుతారు హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా అంటే Hindu Marriage Act both parties or either anyone it is concerned with the Saptapadi, which means taking 7 rounds around the fire with their partner. After its completion, marriage becomes complete. So compulsory 7 చుట్లు తిరిగిన తర్వాతనే మ్యారేజ్ కంప్లీట్ అవుతుందని సెక్షన్ 7 ప్రకారం. సో సెక్షన్ 7 ప్రకారం మ్యారేజ్ అనేది కంప్లీట్ అయ్యిందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇంకొకటి సెక్షన్ 5లో అది సాటిస్ఫై అవ్వాలి. ఏదైనా ఒక మనిషి ఎవరైనా ఒక హిందూయిజంలో ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఇది వ్యాలిడ్ మ్యారేజ్ అని మీరు చెప్పుకోవాలంటే ఫస్ట్ మీరు సెక్షన్ 5 యొక్క 5 పాయింట్స్ని మీరు సాటిస్ఫై చేస్తేనే మీ యొక్క మ్యారేజ్ వ్యాలిడ్ అయినట్టు. ఆ వ్యాలిడ్ అయిన తర్వాత అది వ్యాలిడ్ అయిందా లేదని చెక్ చేసేది మళ్ళీ సెక్షన్ 7 ద్వారా మళ్ళీ మనం చెప్తామన్నమాట. ఓకేనా? సో కాబట్టి సెక్షన్ ఓకే మాట్లాడుతుంది. ఫస్ట్ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అని చెప్పాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ సాటిస్ఫై ఆల్ ద 5 clauses ఆఫ్ ది సెక్షన్ 5. సో అదేంటి ఒకసారి మీది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇది చదవట్లేదు, ఇన్ డెప్త్గా మీరు ఒకసారి చదువుకోండి. అంటే ఆన్సర్కి అంటే యూజ్ అవుతుందనేసి నేను ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను. బట్ ఇన్ జనరల్ నేను పిక్ ద్వారా చూసి చెప్తాను అనమాట. మీరు ఇక్కడ చూడదు. సో కండిషన్స్ ఆఫ్ మోనోగామీ చెప్తాను ఇక్కడ. ఇది అనమాట మెయిన్. అది జస్ట్ షార్ట్ ఫామ్లో ఇది ఉంది. అంటే అట్లీస్ట్ ఇవి గుర్తుంటే మనం ఓన్గా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు సెక్షన్ 5 ఆఫ్ అంటే సెక్షన్ 5 యొక్క క్లాజ్ 1 ద్వారా ఏం చెప్పొచ్చు అంటే నైదర్ పార్టీ షుడ్ హ్యావ్ ఎ లివింగ్ స్పౌజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ జరిగే టైంలో లివింగ్ స్పౌజ్ అంటే ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనుకో, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ రిలేషన్షిప్ వైఫ్ ఉంది, బట్ అయినా ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడంటే అప్పుడు అది వ్యాలిడ్ మ్యారేజ్ కాదు. అతనికి 2 భార్యలు ఒకటి టైంలో ఉండడానికి లేదు. లేదా ఒక లేడీ ఉందనుకోండి, లేడీకి ఆల్రెడీ హస్బెండ్ ఉన్నారు కానీ ఇంకొక పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అంటే అది కూడా రాంగ్ అనమాట. సో ఎవరికి కూడా ఇద్దరు వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళిద్దరికి లివింగ్ స్పౌసెస్ అనే వాళ్ళు ఉండకూడదు. అంటే సింగిల్గా ఉండాలి. వాళ్ళకి డైవర్స్ అయ్యాన సింగిల్గా ఉండాలి. ఏదో రకంగా సింగిల్గా ఉంటేనే అప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ సెక్షన్ క్లాజ్ యొక్క 5కి వాళ్ళు యాక్సెప్టబుల్. సింగిల్గా ఉన్న వాళ్ళే నెక్స్ట్ పెళ్లి చేసుకోవచ్చు.
డైవర్స్ అయిపోయినా సరే వాళ్ళు డైవర్స్ తీసుకోరు. కానీ ఆల్రెడీ లివింగ్ స్పౌస్ అనే వాళ్ళు లివింగ్లో ఉన్నారు, వాళ్ళు అలైవ్గా ఉన్నారు, వాళ్ళు ఉండంగా మనం ఇంకొకటి చేసుకుంటే మాత్రం తప్పు అవుతుంది. ఓకేనా. సౌండ్ మైండ్ అంటే ఏంటంటే ఫిట్గా ఉండాలన్నమాట. అంటే పిచ్చి వాళ్ళని నుంచి పెళ్లి చేస్తే, ఇప్పుడు పిచ్చి వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఏందని వాళ్ళకి ఏం తెలియదు కదా. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళ తరఫు నుంచి కన్సెంట్ అనేది ఉండదు, అంటే డిక్లరేషన్ ఇవ్వరు కదా. ఓకే నేను నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నానని వాళ్ళు చెప్పలేరు కాబట్టి సో వాళ్ళు అన్సౌండెడ్ మైండ్ కిందకి వస్తారు. సో ఇక్కడ ఏం ఇస్తున్నాడు, పార్టీ షుడ్ నాట్ బీ అన్ఫిట్ డ్యూ టు అన్సౌండ్ మైండ్, మెంటల్ డిసార్డర్ ఆర్ ఇన్సానిటీ. సో పిచ్చితనంలో ఉండి లేదా అన్సౌండ్ మైండ్ నుండి మెంటల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అది మన వ్యాలిడ్ మ్యారేజ్ అని అంటే అందులో ఐదర్ పార్టీ ఆఫ్ ది మ్యారేజ్ అలా ఎవరైనా ఒకరు చెప్పారంటే అది ఇన్వాలిడ్ అంటే వాయిడ్ మ్యారేజెస్ కిందకి వస్తుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇద్దరి యొక్క డిక్లరేషన్తోనే వాళ్ళిద్దరు అంటే కాన్షియస్నెస్తోనే వాళ్ళిద్దరు కన్సెంట్తోనే మ్యారేజ్ అనేది జరగాలన్నమాట. సో ఇది సెకండ్ క్లాజ్. అండ్ సెక్షన్ 5 యొక్క థర్డ్ క్లాజ్ ఏంటంటే ఏజ్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఏంటంటే కంపల్సరీ గర్ల్ మస్ట్ బి అట్లీస్ట్ 18 years అండ్ మస్ట్ బి అట్లీస్ట్ 21 years. సో దీనికి కొంచెం తక్కువ ఉన్నా సరే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ మ్యారేజ్. ఓకేనా. ఒకటి ప్రొహిబిషన్ డిగ్రీ అనమాట. సెక్షన్ 5 యొక్క 4th క్లాజ్ ఏం మాట్లాడుతుందంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు తండ్రి కూతుర్ని చేసుకోకూడదు, తల్లి కొడుకుని చేసుకోకూడదు, అండ్ ఇప్పుడు అన్న చెల్లెలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. సో ఇవన్నీ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ కదా, అది ఏమంటారు వారి వరుసలు చేసుకోకూడదు. సో ఇలాంటివి దాంట్లో చేసుకున్నారు అంటే అది కూడా మనకి చెల్లదు అనమాట. సో అన్లెస్ అలౌడ్ బై ద కస్టమ్స్ ఆర్ యూసేజ్. సో ఈ వర్డ్ ఏంటంటే అలౌడ్ బై ది కస్టమ్స్ అని అంటే కస్టమ్స్ ఎప్పుడు అలౌ చేస్తారు అంటే కొన్ని విషయాల్లోనే అలౌ చేస్తుంది. ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు అన్ని రిలేషన్షిప్స్ని కస్టమ్ అనేది అలౌ చేయదు. ఎన్ని విషయాల్లో అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్లో ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణ సిస్టంలో మేనమామని తండ్రిగా చూస్తాం. సో మేనమామని మనం పెళ్ళి అనేది చేసుకోము. ఓకే, తెలంగాణ సిస్టంలో. బట్ వేర్ యాజ్ ఇన్ ఆంధ్ర సిస్టమ్ మేనమామల్ని పెళ్లి కూడా చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ మేనమామలు అనే వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేనమామల్ని కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద కస్టమ్, ఓకే, ఇన్ ద ట్రెడిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ద తెలంగాణ సిస్టమ్. ఓకే, తెలంగాణలో మేనమామల్ని ఎవరు చేసుకోరు. సో ఇదనమాట. సో అట్లా అలౌడ్ అంటే కొన్ని రిలేషన్స్ని ఇచ్చారనమాట. సో మిగతావన్నీ మాత్రం ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్. అలా చేసుకుని ఉంటే మాత్రం మీ యొక్క మ్యారేజ్ అనేది నాట్ ఎట్ ఆల్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఇంకొకటి ఏంటి సపిందాస్ రిలేషన్షిప్. సపిందాస్ అంటే పార్టీ షుడ్ నాట్ బీ ఇన్ సపిందాస్ అన్లెస్ కస్టమర్ యూసేజ్ పర్మిట్స్. అంటే ఇప్పుడు కస్టమర్ యూసేజ్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి తరఫున 5 తరాలు అంటే ఇప్పుడు దీని టాపిక్ దిద్దాం సపింద రిలేషన్షిప్స్ అని ఒకసారి చూసుకోండి. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కిన. సో ఇప్పుడు ఇది ఫస్ట్ చెప్తాం. ఫస్ట్ మనం లివింగ్ స్పౌస్ ఉండవు అంటే బైగామి అని అంటే ఒకటేసారి ఇద్దరు భార్యలు ఉండకూడదు లేదా ఒకేసారి ఇద్దరు భర్తలు ఉండకూడదు. దాన్ని బైగామి అంటారు. బైగామి అమౌంట్స్ టు హ్యావింగ్ లివింగ్ వైఫ్స్ అట్ ద టూ లివింగ్ టైమ్ విచ్ ఇస్ ఇల్లీగల్ ఇన్ హిందూ లా. సో దీన్ని బైగామి అంటారు అనమాట. ఓకే, వితౌట్ ద డైవర్స్ నాట్ వన్ ఎల్స్. సో చదవండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, దాని ఇన్ డెప్త్ అనమాట. అంటే ఇప్పుడు ఇది లాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎట్లా రాయాలన్నట్టు ఆ 5 pointsని ఇన్ డెప్త్గా దాన్ని టెక్స్ట్ ప్రకారం నేను ఇది టైప్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ రిగార్డింగ్ మెంటల్ చెప్పాను సౌండ్ మైండ్ అని. సో దాని యొక్క టాపిక్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు సెక్షన్ ప్రకారం ఏంటంటే హిందూ మ్యారేజ్ కెపాసిటీ ఆఫ్ ఎనీ అన్సౌండెడ్ మైండ్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ ది మ్యారేజ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాయిడ్. అంటే మ్యారేజ్ టైంలో కనుక అతను ఆల్రెడీ పిచ్చోడై ఉంటే పిచ్చామై ఉంటే అది అనేది వాయిడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. లేదా పెళ్ళిన తర్వాత వస్తే దానికి అది వాళ్ళ వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది. కానీ పెళ్లి టైంలో మాత్రం అలా ఉండకూడదు. ఓకేనా. వ్యాలిడ్ కన్సెంట్ టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. సో కన్సెంట్ వాళ్ళ వ్యాలిడ్ కన్సెంట్ వస్తేనే వాళ్ళ యొక్క మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో అట్లా ఇచ్చే కెపాసిటీలో ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటేనే వాళ్ళది పెళ్లి జరుగుతుంది, లేదంటే కంపల్సరీ వాయిడ్ అవుతుంది. ఓకే, సో కండిషన్ ఫర్ మ్యారేజ్ ఆల్రెడీ చెప్పాం. 81 ఫర్ బాయ్స్ అండ్ 80 ఫర్ గర్ల్స్. క్లియర్గా చదువుకోండి అంటే లాంగ్ స్కీమ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది సమ్ ద రిలేషన్షిప్స్ అని చెప్పారు. సో ఇది అనమాట రిలేషన్షిప్. ఏంటంటే ఇప్పుడు తాతనే ఎవరో ఒకళ్ళు ఉన్నారు మాకు హిందూ. ఇప్పుడు సెకండ్ జనరేషన్ అన్న అనుకోండి, సెకండ్ జనరేషన్ ఇప్పుడు అంటే ఫస్ట్ జనరేషన్ ఉండరు వాళ్ళ పిల్లలు ఇట్లా 5th generation వరకు వచ్చిరని ఆ 5th generation అందరూ రిలేషన్లో ఉంటాయి. వీళ్ళందరినీ కూడా మనం పెళ్లి చేసుకోవడానికి లేదు. తండ్రి తరఫున 5 తరాల వరకు ఎవరిని మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు సపింద రిలేషన్షిప్స్ కిందకి వస్తారు. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తాత ముత్తాలు అవుతారు కాబట్టి వాళ్ళని మనం పెళ్లి చేసుకునే అర్హత లేదు, అంటే అది వ్యాలిడ్ కాదనమాట. వాళ్ళ తల్లి తరఫున అయితే ఇక్కడ చూడొచ్చు మనం మదర్ సైడ్ అనేసి. మదర్ సైడ్ టీచర్స్ వరకు ఎవరి మనం పేసుకోవచ్చు. ఇప్పుడు మదర్ సైడ్ ఉంది అనుకోండి, ఇప్పుడు అమ్మమ్మనో ముత్తానే అవుతారు. వాళ్ళని పెళ్లి అమ్మమ్మ వరుస వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, తాత వరుస ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటామా, బాబా వరుస వాళ్ళని చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. సో తండ్రి తరఫున 5 generations, తల్లి తరఫున ఖచ్చితంగా 3 generations. వీళ్ళని ఒక మీరు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ కేటగిరీలో పడి ఉంటే మీది అనేది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. మీరు ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి సపింద రిలేషన్షిప్స్లో అనుకుంటే తండ్రి తరఫున 5 generations 6th generation వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవచ్చు. తల్లి తరఫున 4th generation వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మ్యారేజ్ అవుతుంది అనమాట. అది మనకి కింద ఎక్స్ప్రెషన్ ఉంది.
మీరు ఒకసారి చదవండి. ఆల్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఆర్ సపిందా, బట్ ఆల్ సపిందా రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. సో నేను ఇందాక నేను చెప్పాను కదా, నేను మేనమామలను పెళ్లి చేసుకుంటారని చెప్పినాను కదా. సో ఇది ఇప్పుడు వాళ్ళు కూడా మేనమామలు అంటే కూడా వాళ్ళు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కదా. సో సపిందా రిలేషన్షిప్ వస్తుంది, కానీ కొన్ని దాంట్లో అది యాక్సెప్టెడ్ అనమాట ఇప్పుడు సపిందా. సో అట్లనే, కానీ అన్ని సపిందా రిలేషన్షిప్స్ ప్రొహిబిటెడ్ కాదు, కానీ అన్ని ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అన్నీ సపిందా కిందకి వస్తాయి అనమాట. సో అట్లా ఇది ఒక్కటే అక్కడ ఎక్సెప్షన్. బట్ అంటే ఈ ఒక కొటేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. Sapinda relationship is the chain of the relationship from the side of the brother and the sister in the family, and they cannot marry each other due to prohibited relationship, and also that generation till 3 generations from the girl side and 5 generations from the boy side. Till that they are all in a relationship. Avoidance of sapinda can be achieved as the girl reaches to the 4th generation and the boy reaches to the 6th generation. ఇందాక నేను చెప్పాను కదా 5th generation కాదు 6th generation అయినా అమ్మాయిల వాళ్ళు అమ్మాయి తరఫు నుంచి 4th generation అయినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అప్పుడు జనరేషన్ ఆఫ్టర్ బోత్ ఫ్యామిలీస్ క్యాన్ హ్యావ్ ఎ మ్యారేజ్ దట్ విల్ బి నైదర్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ నార్ సపింద రిలేషన్షిప్. ఒకవేళ మీరు ఈ 2 కేటగిరీలో చెందినట్లయితే అప్పుడు మీది ప్రొహిబిటెడ్ మ్యారేజ్ కిందికి రాదు, లేదా సపిందర్ రిలేషన్షిప్లోకి కూడా రాదు. అంటే మనం ఒక చైన్ అనేది మనం బ్రేక్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం డిఎన్ఏ కూడా చూస్తారు కదా. సో అట్లా ఆ టైప్లో చైన్ అనేది బ్రేక్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇది వ్యాలిడ్ మ్యారేజ్ కిందికి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెక్షన్ 7 అంటే సోలమైజేషన్ ఆఫ్ ది మ్యారేజ్ అని అంటారు. సెక్షన్ 7 ఒక సెక్షన్ 7లో మ్యారేజ్ అనేది మనం అయ్యిందని ఇలా చెప్తామంటే ఫస్ట్ పర్ఫార్మ్ బై ఆల్ ద సెరమనీస్ అండ్ రిచువల్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ మ్యారేజ్ అనేది ఇట్ బికమ్స్ అ కంప్లీట్. సో సప్తపది కంప్లీట్ అయితే ఆఫ్టర్ ఇట్స్ కంప్లీషన్ మ్యారేజ్ బికమ్స్ కంప్లీట్. రిచువల్స్ అంటే మన కస్టమ్స్ యొక్క మన సెరమనీస్ కానీ రిచువల్స్ అని కంప్లీట్గా చేసి దాంతోపాటు అంటే ఎవరైనా ఒకటి పాటించవచ్చు. అబ్బాయి తరఫున రిచువల్స్ అని పాటించవచ్చు, లేదా అమ్మాయి తరఫున రిచువల్స్ పాటించవచ్చు, లేదా ఇద్దరిది కలిపి కూడా పాటించుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా? సో కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అబ్బాయి తరఫున రిచువల్స్ పాటిస్తారు, కొంతమంది అమ్మాయి తరఫున రిచువల్స్ పాటిస్తారు. సో అలా అది ఏదైనా కానీ రిచువల్స్ అయితే జరగాలి, కంపల్సరీ సెరమనీస్ జరగాలి. దాని తర్వాత సప్తపది జరగాలి. దాని తర్వాత ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఎనీ లాంగ్వేజ్ షెల్ బి అండర్స్టూడ్ బై ఈచ్ ఆఫ్ ది పార్టీస్. ఈచ్ పార్టీ ఆఫ్ ది మ్యారేజ్ షెల్ పుట్ ద రింగ్ అపాన్ ఎనీ ఫింగర్ ఆఫ్ ది అదర్. అంటే ఏంటంటే మ్యారేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు మన ఏమంటారు వోస్ తీసుకుంటారు కదా, అంటే ఏదైనా ఒకటి వచనాలు చేస్తుంటారు కదా, ఇప్పుడు మన దేవుడు అవి చదువుతుంటారు కదా. సో అక్కడ వచనాలు చేస్తున్న టైంలో ఇద్దరికి అలాగే అర్థం కావాలి, ఇద్దరు కన్సెంట్ అని ఉండాలని చెప్తున్నారు. మ్యారేజ్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇద్దరికి ఆ యొక్క వాళ్ళ యొక్క శాంక్టిటీ అనేది అంటే శాంక్టిటీతో జరిగే అనేది వాళ్ళ యొక్క అంటే మనం ఏం అంటే ఇచ్చే వచనాల గురించి అర్థం కావాలనేది మెయిన్లీ ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? అంటే ఇప్పుడు 7 జన్మలు కలిసి ఉంటాం అది ఇదని సంథింగ్ చెప్తుంటారు కదా. సో అవన్నీ వాళ్ళిద్దరికి అండర్స్టూడ్, ఇద్దరికి కూడా అర్థం కావాలి ఆ లాంగ్వేజ్ చెప్తున్నారు. దాని తర్వాత ఏంది, సో నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు తెలుగుతో. మీ అందరికి అర్థమై ఉండొచ్చు. ఇంకా ఇది ఏదైనా టాపిక్ కాబట్టి నేను చెప్పాల్సి ఏం లేదు, కొంచెం మ్యాటర్ చూస్తున్నా మీరే. సో ఈచ్ పార్టీ ఆఫ్ ది మ్యారేజ్ షెల్ పుట్ రింగ్ అపాన్ ఎనీ ఫింగర్ ఆఫ్ ది. సో ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం ఒకటి, తాళిగట్టు. సో ఇవన్నీ కంప్లీట్ అయితే సెక్షన్ 7 కింద మనకు మ్యారేజ్. సెక్షన్ 7 సోలమైజేషన్ ఆఫ్ ది మ్యారేజ్ కంపల్సరీ ఇవన్నీ జరగాలి. సో ఇక్కడ చూడండి, మ్యారేజ్ రెండర్స్ టు బీ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్ బిట్వీన్ హిందూ కపుల్స్ అకార్డింగ్ టు ద కస్టమర్ ceremonies and rituals of each party or any of them. Any child born after perform the marriage according to this section will be legitimate. అంటే ఇవన్నీ రిచువల్స్ సెరమనీస్ రిచువల్స్ ద్వారా సప్తపది ద్వారా పెళ్లి చేసుకొని తాళి కట్టి ఉంగరాలు మార్చుకొని ఇద్దరు కన్సర్న్ ఉంది అంటే ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అవుతుంది సెక్షన్ 7 ప్రకారంగా. అండ్ వాళ్ళిద్దరికి ఇలా జరిగిన పెళ్లికి ద్వారా పుట్టిన పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఓకే ఓకే అండ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు ద ఫాదర్. సో వాళ్ళ పాప పుట్టింది అనుకో, తండ్రి ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అమ్మాయికి మంచి వరుణ్ణి వెతకడం, బాయ్ని వెతకడం, కన్యాదానం చేయడం కంపల్సరీ తండ్రి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీస్ అనమాట. దాని తర్వాత గర్ల్ ఏమవుతుంది, గర్ల్ లివ్స్ దర్ గోత్ర అండ్ ఎంటర్స్ ఇన్ టు ద గోత్ర ఆఫ్ ది బాయ్. సో మనం పెళ్లి చేసినంత అమ్మాయి గోత్రం మారుతుంది. అండ్ ఇట్ ఈస్ అన్బ్రేకబుల్ బాండ్ దట్ ఈస్ టైడ్ బై ద జనరేషన్ టు జనరేషన్. ఇట్ ఈస్ అ సెక్రిమెంట్ అండ్ నాట్ ఎ కాంట్రాక్ట్. సో ఇది జనరేషన్ టు జనరేషన్ సేమ్ అదే నడుస్తుంటుంది, అదే బాండ్ కాబట్టి ఇట్స్ అ సెక్రిమెంట్, పవిత్రమైన బంధం. ఇది ఎలాంటి కాంట్రాక్ట్ కాదు అని ఇక్కడ మన సెక్షన్ 7 ద్వారా చెప్తున్నారనమాట. సో ఇంకొక టైప్